నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు కామన్ మ్యాన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఒక 4 రోజుల నుంచి జోగి రమేష్ అలాగే వారి కొడుకు కోడలు మొత్తం ఈ ఇష్యూనే ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మేఘనా గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ హస్బెండ్ గురించి కూడా ఆవిడ చాలా చెప్పారు. అంటే పైకి కనిపించినట్టు కాదు, ఎంత టార్చర్ చేశారు, ఈవెన్ చంపడానికి కూడా చూశారు అని చెప్పేసి ఆవిడ బాధనంతా కూడా సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. అసలు ఆయన కొడుకు గురించి చెప్పండి సార్. ముందుగా ప్రజలందరికీ నమస్తే అండి. విత్ ఒకటి అయితే చెట్టు ఒకటి అవద్దండి. మీరు ఏ విత్తనాన్ని నాటారో ఆ వృక్షమే మొలుస్తుంది అనమాట. అట్లా జోగి రమేష్ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మన చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకే దండయాత్ర చేశారు. చేసి నానా ఇబ్బందులకు గురి చేశారు. చంద్రబాబు నాయుడు గారినే కాదు, ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, నారా లోకేష్ బాబు గారిని, ఆయన కుటుంబాన్ని ఈయన తిట్టాడు. మరి ఈయన ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేది కదా, దూడ కూడా చేలోనే మేస్తుంది. అట్లాంటి రాజీవ్ గారు కూడా ఆ టైపే. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్ క్రిస్టియన్స్. ఎవరండి? ఈ జోగి రమేష్ గారు. వాళ్ళు మసిపూసి మారేడుకాయ చేశారనమాట అవతల ఫ్యామిలీని. వాళ్ళు కూడా అప్పట్లో వాళ్ళకున్న స్థితిమంతులు ఎంతో కొంత 5 కోట్లు ఎంత కట్నం ఇచ్చారు, బంగారం ఇచ్చారు, ఆర్నమెంట్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఫార్చునర్ కారు ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఏదో సంథింగ్ వీళ్ళు డిస్ప్యూట్స్ ఉన్నాయమ్మా, అవి మనకు తెలియవు. ఇంటి గుట్టు లంక చేయటం అంటారు, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేదు ఇంకే విషయం. ఈ మేఘనా గారు మాత్రం కంప్లైంట్ చేశారు. తన భర్త, తన మామ, తన అత్తగారు వీళ్ళు ముగ్గురు కలిపి నన్ను అరెస్ట్ చేశారు, చంపడానికి కూడా ప్రయత్నించారు. తర్వాత ఒక ఫామ్ హౌస్లో తీసుకెళ్ళి స్వయం మా మామ అంటే జోగి రమేష్ గారు నా ముఖం మీద దిండు ఆంచి నన్ను చంపడానికి ప్రయత్నించారు. అలాగే ఒకసారి గోవాలో క్యాసినోలోకి తీసుకెళ్ళి అక్కడ కూడా బోట్ నుంచి తిరగేయాలని చూశారు. కానీ అదృష్టవశాత్తు ఆ శివుడి దయ వల్ల నేను బయటపడ్డానంటూ ఆమె చెప్పడం కూడా జరిగింది. ఆచారాలు వేరు ఉంటాయి. మీ ఆచారం మీది, నా ఆచారం ఇది. ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఒక అతను క్రిస్టియన్కి ఉంటారు, ఇంకొక అతను ముస్లింకి ఉంటారు, ఒక అతను హిందూకి ఉంటారు, ఇంకొక సిక్కుకి ఉంటారు. చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ అండి. మీ తప్పేం లేదు అందులో. మీరు నమ్మే దేవుడిని మీరు నమ్ముతారు, నేను నమ్మే దేవుడిని నేను నమ్ముతాను. కానీ దేవుడు ఒక్కడే, కానీ నమ్మకాలు వేరు. ఆమె చేసిందని వీళ్ళ ఎలిగేషన్స్. కానీ ఈమె చేసిన తప్పేం లేదు కదమ్మా. దేవుడిని పూజించుకుంటుంది. వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళ అమ్మ నాన్నగారు నేర్పుతారు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన అమ్మ నాన్న నేర్పినవి ఇవన్నీ మనం పుట్టుకతో నేర్చుకున్నావు కాదు కదా. మన అమ్మ ఏం చెప్పుద్ది, అందరి దగ్గర మంచిగుండు బాబు మన నాన్నగారు కూడా అలాగే చెప్తారు మనకి. అట్లా ఈ జోగి రమేష్ గారి వ్యవహారం అండి. వీళ్ళు మొదటి నుండి రౌడీయిజం మాట్లాడితే నేను బీసీ కార్డు తీస్తారు. మళ్ళీ మీకు ఇందులో అసలు సమస్య ఏంటంటే నేను బీసీని అంటాడు. హరనాథ్ గౌడ్ అండి, చిన్న పిల్లడండి, వాళ్ళ అక్కని ఏడిపిస్తానని జగనాన్ని గారి సైక ప్రభుత్వంలో వాళ్ళ అక్కని ఏడిపిస్తానని అడిగిన పాపానికి పెట్రోల్ పోసి తగలబెట్టేశారమ్మా. ఇప్పటికీ ఆ విజువల్స్ మీరు చూడండి, గుండెలు పిండేసినట్టు ఉంటాయి, బాధ కలుగుతుంటుంది. నీ ఈదులు ఉన్నారు, నీ ఊర్లో ఉన్నారు, నీ వాళ్ళలో ఉన్నారు, బీసీ బిడ్డలకు పిడుగులు మెదుగులు పెట్టారా? ఒక్క బీసీ బిడ్డను ఆదుకున్నారు. మీరు ఇన్ని వేల కోట్లు సంపాదించారు. ఒక్క బీసీ బిడ్డకు చిన్న ఇల్లు కట్టి ఇచ్చారా? కనీసం 10 మంది బీసీ బిడ్డలు చదివించి మంచి స్థాయికి తీసుకెళ్లారా? మీలాంటి వాళ్ళకి బీసీ కార్డు వాడడానికి అసలు ఛాన్స్ లేదు. బీసీ కార్డు ఎందుకు వాడాలండి? మీరు బీసీలు క్షేమం, బీసీలు యోగక్షేమం, బీసీలు మహోన్నతి కోరితే మీలాంటి వాళ్ళు వాడాలి. సర్దార్ గౌతులచ్చన్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వాడుకుంటే దానికి ఒక అర్థం ఉంది. ఆయన బీసీలకి ఎన్నో సేవలు చేశారు. అట్లాంటి మహనీయుల గురించి మనం స్మరించుకోవచ్చు బీసీలుగా. నువ్వు బీసీవా? బీసీవే. బీసీలకి ఏం చేసావని? బీసీలు నీకు చేశారు. దేశం నీకేమి ఇచ్చిందని కాదు, ఈ దేశానికి నీవేమిచ్చావని. ఈ దేశం నీకెంతో ఇచ్చింది. ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిపించింది. నీ నియోజకవర్గాన్ని నువ్వేమిచ్చావు? సార్, ఇప్పుడు ఈ మేఘనా గారి కేసులో ఇదే గనక ప్రూవ్ అయితే గనక వాళ్ళ ఆయనకి అంటే జోగి రమేష్ వాళ్ళ కొడుక్కి ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు? ఈమెకి శిక్షలు అంటే గృహహింస చట్టం కింద కొన్ని సెక్షన్లు ఉన్నాయమ్మా బిఎన్ఎస్లో. ఆ సెక్షన్లు బట్టి తర్వాత సాక్షులు వాంగ్మూలం బట్టి ఇవన్నీ విచారణ అంతా చేసిన తర్వాత కంపల్సరీ శిక్ష అయితే పడడం కరెక్ట్ పడుతుంది. కానీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది కోర్టు వారి తీర్పుని బట్టి ఆధారపడి ఉంటుంది. సార్, ఇప్పుడు మాజీ మంత్రి ఆయన ఇప్పుడు వీటిని తలకిందులు చేయలేడంటారా? చేయడానికి అవదమ్మా. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం జగనాన్ని గారి గవర్నమెంట్ ఉంటే తిమ్మిని తిమ్మిని చేసేవారు వీళ్ళు. ఇప్పుడు అట్లా చేయడానికి అవ్వదు. పైన మోడీ గారు ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు. న్యాయం జరుగుతుంది. న్యాయం తప్పకుండా ఆడపిల్లలకు న్యాయం జరుగుతుంది. సిబిఎన్ సార్ అంటే న్యాయం అంటే సిబిఎన్ సార్.
అసలు ఆడపిల్లలు జోలికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు. మీరు మగోళ్ళ జోలికి వెళ్ళినా ఇంకా క్షమిస్తారేమో కానీ స్త్రీ జోలికి చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్నంత వరకు ఎవడైనా స్త్రీ జోలికి వెళ్తే అదే చివరి రోజు అమ్మ. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి స్త్రీలంటే అంత అభిమానం. స్త్రీలు కూడా చంద్రబాబు నాయుడు గారిని తమ సొంత బిడ్డగా, సొంత సోదరుడిగా భావిస్తారు. ప్రతి స్త్రీ కూడా, నేను చాలామంది మాట విన్నాను, చంద్రబాబు నాయుడు నా సొంత కొడుకు అంటారు. చాలా ఆనందపడుతుంటానమ్మా ఆ మాట విని. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.